నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుపతి దేవస్థానం సంబంధించి వెంకన్న లడ్డును కూడా కల్తీ చేసినటువంటి యొక్క అరాచకం మనం చూసాం. అయితే 2019 నుంచి 2024 దాకా ఇలాంటి ఎన్ని గుళ్ళు అపవిత్రమయ్యాయి అనేది ఇంకా తెలియదు. అయితే ఈ విషయంలో తిరుమల లడ్డుకు సంబంధించిన కల్తీ విషయంలో దాదాపు నలుగురిని అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఈ నలుగురి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టారు. దాదాపు ఫిబ్రవరి 14 నుంచి 18 దాకా జరుగుతున్నటువంటి ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నాయి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏదైతే ఒక 7 నుంచి 8 నెలల క్రితం స్టార్ట్ అయినటువంటి ఒక ఈ సిట్కి సంబంధించి మాత్రం గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక సిట్ ఏర్పడగానే లేదు ఇది బాబు గారికి సంబంధించిన టీము ఖచ్చితంగా కల్తీ లేకపోయినా కల్తీ ఉందని చెప్తారు కాబట్టి దీన్ని మేము నమ్మడం లేదని చెప్పేసి మాట్లాడారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇంకొక సిట్ వేయడం జరిగింది. అది ఏదైతే ఉందో ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక 2 పోలీసులతోని ప్లస్ వచ్చేసి ఎఫ్ఎస్ఐ ఏదైతే ఫుడ్కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ దాని నుంచి ఒకరిని ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2 తీసుకొచ్చి ఒక 5 మెంబర్స్తో సిట్ వేయడం జరిగింది. ఇప్పుడు సిట్ వేసిన తర్వాత నలుగురిని ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, బోలే బాబాకి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ అయితే జరుగుతుంది. మొత్తానికి ఫిబ్రవరి 14 నుంచి 18 దాకా జరిగేటువంటి ఈ విచారణలో ఏం తేలబోతుంది, ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నట్టు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు 14 నుంచి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరితో వాళ్ళు డీలింగ్స్ చేశారు, ఎవరు త్రూ వాళ్ళు అక్కడి వరకు వెళ్ళగలిగారు, ఎవరు ఈ కమిషన్ బేసిస్లో ఉన్నారు, ఇవన్నీ కూడా బయటే వచ్చి ఉంటాయి. ఈ పాటికే వచ్చే ఉంటుంది. సిట్టు అధికారులు ఊరుకొనేమో ఉండరు కదా, ఈ పాటికే చాలా వరకు రాబట్టే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు పొద్దున ఏదైతే కేసు ఫైల్ అయిందో దీన్ని సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా కోర్టుకి ఆధారాలు చూపెట్టాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈ పాటికే చేసే ఉంటారు, ఆధారాలు సేకరించే ఉంటారు. సరే, ఇవన్నీ చూస్తుంటే అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా నెయ్యి గురించి వచ్చినప్పుడు ఇదివరకు మనం నందిని డైరీలో నుంచి కర్ణాటక నుంచి తీసుకుంటున్నాం. ఇంకా రేట్ ఎక్కువ ఉంది. సో రేట్ ఎక్కువ ఉందంటే నెయ్యి అనేది మనకు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం అది స్వచ్ఛమైన నెయ్యి అన్నప్పుడు రేటు ఉంటుంది కదా. సో అది తక్కువ రేటుకి వస్తుంది అని అన్నప్పుడు ఒక నెయ్యి ఇంత తక్కువ 319 రూపాయలకి ఎలా వస్తుంది? అట్ ఏ టైం వాళ్ళు 150 వరకు తగ్గించుకున్నట్టున్నారు నందిని డైరీలో. అప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా అక్కడే జరుగుతుంది కదా డీలింగ్స్. దాదాపు 50 ఏళ్ళ నుంచి నందిని డైరీ సప్లై చేస్తుంది. అది కూడా ఏదైనా ఉంటే వాళ్ళు కొంచెం పెంచుకుంటూ వస్తున్నారు, ఎప్పుడైనా పెంచితే కూడా. అంటే సాధారణంగా నందిని డైరీ కూడా చెప్తున్న పాయింట్స్ ఏంటి అంటే, సాధారణంగా ఏదైతే నెయ్యి ఏదైతే ఉందో స్వచ్ఛమైన నెయ్యి కనీసం ఎట్లా లేదన్నా సరే 700 నుంచి 750 800 పైచులకు పలుకుతుంది. కానీ స్వామివారికి సంబంధించి వాళ్ళు కూడా సేవలో పాల్గొనడానికి కోసం నెయ్యిని మేమే తగ్గించిస్తున్నాం అని చెప్పి నందిని డైరీ ఎప్పుడో చెప్పింది. కానీ స్వచ్ఛమైన నెయ్యి అయితే నందిని డైరీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏదైతే బోలే బాబా కావచ్చు, ఏఆర్ కావచ్చు, వైష్ణవి కావచ్చు, వాళ్ళు కనీసం 319 రూపాయలకి ఇస్తున్నారంటే దాంట్లో స్వామివారి మీద భక్త్యా లేదంటే ఏంటి అనేది తెలియజేయాలి. మొత్తానికి కల్తీ ఉందా లేదా అనే దాని మీద మీరేం చెప్తారు? అంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణ, బోలేబాబా దగ్గర నుంచి 2300 కిలోమీటర్ల దగ్గర నుంచి వస్తుంది, అంత డిస్టెన్స్ నుంచి తెప్పిస్తున్నారు అని అన్నప్పుడు అది దగ్గర రావడానికి 3 రోజులు పడుతుంది జర్నీ. 3 రోజులు తక్కువ అయితే అవ్వదు, 3 రోజుల పైనే అవ్వచ్చు. సరే, అంత దూరం నుంచి ఎందుకు తెప్పిస్తున్నారు? ఇప్పుడు పక్కన ఉన్న పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్, 200 అంతకుమించి లేదు. అలాంటి పక్కన నుంచి తీసుకురావడానికి ఇన్ని వేల కిలోమీటర్ల అవతల వరకు వెళ్ళి తీసుకురావటంలోనూ చాలా డిఫరెన్స్ కనపడుతూనే ఉంది. సరే, అక్కడి నుంచి వచ్చింది ఏమైనా ఒకవేళ ప్యూర్గా ఉందని ఏమైనా అంత దూరం వెళ్ళారా, రేట్లు తక్కువ ఉన్నాయని ఏమైనా వెళ్ళారా అని అంటే అదేం కూడా మనకు కనపడటంలా. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సరే మనకు రూపాయి మిగులుతుందా, అది దేవుడిదైనా అవ్వచ్చు, వేరే ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఇంకా అది అనవసరం. అంటే మనకు అక్కడ వాళ్ళు ఏమైనా ప్యాకేజీ ఇస్తున్నారా? సో మనం స్వచ్ఛత మనకెందుకు? అదే అసలు ఒకటే, ఇక్కడ ఆయనకి నమ్మకం లేని వ్యక్తే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎవరైతే ఈ బోర్డు మెంబర్లుగా చేసిన వాళ్ళే కానివ్వండి, టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళకి ఎక్కువ భాగం అన్య మతస్థులే ఉన్నారు. సో వాళ్ళకి నమ్మకం లేదు అక్కడ. అది కూడా కాకుండా వాళ్ళ కుట్రగానే అనిపిస్తుంది ఇది. అంటే హిందువులకి అంటే మామూలుగానే అంటారు, నాన్ వెజ్ తింటే ఒక మత్తు మందబుద్ధి వస్తుంది, ఇవన్నీ అనేది కంపల్సరీ అన్ని రకాలుగాను చెప్తూనే ఉంటారు. అది కూడా కాకుండా ఎస్పెషలీ ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు కూడా కొవ్వు జోలికి కూడా వెళ్ళరు. కొవ్వు అనేది హెల్త్కి ఇది చేస్తుంది, దాని మూలన చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఆలోచన విధానంలో కూడా మందబుద్ధి అనేది వస్తుంది.
సో ఒక లేజీనెస్ వస్తుంది మెయిన్. ఆ లేజీనెస్ మూలన డాక్టర్స్ కూడా అదే చెప్తారు, ఫ్యాట్ అనేది తీసేస్తేనని. వీళ్ళు ఏం చేశారు, అదే ఫ్యాట్తో జంతువుల కలవ ఫ్యాట్తోనే కదా ఈ నెయ్యి అనేది ఇలాగా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఆ నెయ్యి దేవుడి దగ్గర పెడితే ఇప్పుడు మనమే కాదండి, అక్కడికి వచ్చే హిందువులు నాన్ వెజ్ తినే వాళ్ళే కాదు, ప్యూర్ వెజిటేరియన్స్ వస్తారు. అవును అవును సో అక్కడ ఆగమ శాస్త్రం వారు ఇది పూజలు చేసే ఎంతమంది పురోహితులు వస్తూ పోతూ ఉంటారు. సో వాళ్ళకందరికీ కూడా లడ్డు అనేది ఒక ప్రీతిపాత్రమైనది. సో మనం తీసుకుంటే హిందూ మతాల గుళ్ళు అందరిలో పూజారులు కూడా అవి తింటూనే ఉంటారు. అన్నప్పుడు అలాంటి దానిలో ఈ కొవ్వు కలియబరాలు ఇట్లాంటివి కలిపినప్పుడు సో వాళ్ళల్లో ఆ ఉచ్చారణ కానివ్వండి, అంటే ఒక ప్రణాళిక ప్రకారం చేసినట్టే ఇక్కడ కనపడుతుంది. హిందూ మతం మీద దాడి లాంటిదే కనపడింది. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం ఒక రోజుకి కొన్ని లక్షల మంది వచ్చి దగ్గర ఒక్కొక్కసారి 1,00,00,000 మంది కూడా అయిపోతుంది. అంటే విశేషమైన దినాల్లో, అంటే తిరుమలకు వచ్చే జనాలు అంతమంది అక్కడికి వస్తున్నారు అని అంటే అది హిందువుల మీద అటాక్ చేసినట్టే కదా. అలాంటి ఆయిల్స్ అక్కడ పెట్టి అలాంటి కొవ్వు ఇది నెయ్యి అని చెప్పి దాన్ని కలపటంతో హిందువులు అంటే వాళ్ళు ఏదైతే ప్యూర్ వెజిటేరియన్స్గా ఉండి ఒక గుళ్ళో శాస్త్రబద్ధంగా పూజా నియమాలు పాటిస్తూ ఇవన్నీ చేసే వాళ్ళకి అది వాళ్ళని కూడా మందబుద్ధులుగా తయారు చేయాలా, మన శాస్త్రాలని మన ఇదిని ముందుకు తీసుకెళ్ళనికూడదా, వాళ్ళకి దేవుడు అంటే మన దేవుడిని తక్కువ చేయాలా, మన అంటే ఇప్పుడు అంటారు కదా కొంచెం నాన్ వెజ్ తింటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అని అంటుంటారు కదా. సో డాక్టర్స్ అని అదే చెప్తుంటారు, వెజిటేరియన్స్ వాళ్ళు కొంచెం సాధుజీవి లాగా ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు కొంచెం హైపర్ ఇది ఉంటుంది, ఏదైనా చేస్తారు ఇట్లా అంటుంటారు. అవి మైండ్ సెట్ని అంతా మార్చాలనే ప్రయత్నమా. మీరు కంపారిజన్ తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకున్న వెజిటేరియన్స్ ఎక్కువ ఉన్న దేశం చూస్తే కూడా మన ఇండియానే ఇవాళ రేపు అంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో కూడా తినిపించాలి అనే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక దాడి ఇక్కడ లిటరల్గా కనపడుతూనే ఉంది, హిందువుల మీద దాడి లాంటిదే కనపడుతుంది. సో వీటికన్నిటికీ కారణం ఏంటి, నమ్మకం లేని వ్యక్తులు అక్కడ ఉండటం, సో వాళ్ళకి అధికారం రావటం, ఏదైతే హిందూ మతం మీద నమ్మకం కానివ్వండి అలాంటి వాళ్ళని తీసుకొని అక్కడ బోర్డు ఇది చైర్మన్లుగా చేయటం కానివ్వండి, ఈవోగా చేయటం కానివ్వండి, ఇవన్నీ చూసాం కదా. సో దాని మూలానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భాల్లోనే ఏదైతే టెంపుల్కి సంబంధించి పనిచేసినటువంటి ఒక ధర్మారెడ్డి కొడుకు కూడా చాలా అనుమానాస్పదంగా చాలా అనారోగ్యంతో చనిపోవడం మనం చూసాం. సో ఇది అయిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదా అంటే ఏం చెప్తారు మీకు? ఇప్పుడు సరే వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు వెంటనే మళ్ళా కొండ మీదకి రావటం, అదే 10 రోజులు 9 రోజులకు మళ్ళీ కాకముందే కూడా ఆయన కొండకి రావటం అంటే మనమైతే అంటే ఎవరైనా హిందువులకి ఎలా ఉంటుందంటే ఒక 11 నెలలు సంవత్సరీకం అయ్యే వరకు దేవుడి గర్భగుళ్ళకి వెళ్ళకూడదు అనే ఒక ఇట్లాంటి ఆచారం. అది కూడా ఏంటంటే దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులు అలాంటివి జరిగినప్పుడు అలా ఆలోచిస్తారు, వెళ్ళరు. ఏ దేవుడి కార్యాలకి అటెండ్ అవ్వరు. అది అట్లాంటిది ఏంటంటే పెద్ద పుణ్యక్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి చేయకూడదు ఇలాంటివి అనేది ఒక ఆచారం మనకుంది. కానీ వాళ్ళకి అది కూడా లేదు. అంటే ఇక్కడ మనకి ఇది లిటరల్గా చూస్తుంటే మనకి ఎటు తిప్పి చూసినా మనకు ఒకటే కనపడుతుంది, ఏంటి హిందువులకి మనోభావాలు కూడా కాదండి, వాళ్ళకి హిందుత్వం తుడిచిపెట్టాలనే ఒక క్లియర్ కట్గా కనపడుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 14 నుంచి 18 దాకా జరిగినటువంటి విచారణలో అసలుకి ఎందుకు మీకు ఈ యొక్క రైట్స్ ఇచ్చారు, అది కాక వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉన్నటువంటి ఏమంటారు అనమాట ఉన్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని వీళ్ళకి తగ్గట్టుగా మొత్తం పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మార్చడం జరిగింది. ఏదైతే తిరుపతి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఏ డైరీకి ఇవ్వాలి, రోజు ఎన్ని టన్నుల పాలను సేకరిస్తారు, వాళ్ళు ఎవరికి ఇవ్వాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కంప్లీట్గా వీళ్ళని చూసి వీళ్ళ గురించి మార్చినట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఓన్లీ ఇది 319 రూపాయలకే దొరికిందని చెప్పి అనుకోవాలా, ఇంకా దీంట్లో చాలా పెద్ద అవినీతి ఉందా లేదా అనేది 18వ తారీఖు సాయంత్రం తెలిసిపోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒకటి కనపడుతుంది కదా, నందిని డైరీ అనేది ఒక్కటే తిరుపతి మొత్తాన్ని తిరుమల మొత్తానికి కూడా సరిపడా ఇస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ చూడండి 3 చోట్ల బోలే బాబా దగ్గర నుంచి అక్కడి నుంచి రావటమే కానివ్వండి, వైష్ణవి డైరీయే కానివ్వండి,
ఏఆర్ డైరీయే కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి. అసలు ఏఆర్ డైరీ లాంటి దానిలో అసలు అక్కడ వాళ్ళే తీసుకోరంట, తమిళనాడు వాళ్ళు కూడా తీసుకోరంట. అది అసలు బ్యాన్ చేయాలనేది ఆల్రెడీ ఉంది. అలాంటి దానిలో నుంచి వీళ్ళు తీసుకురావటం, ఆల్రెడీ ఒకసారి అక్కడ నెయ్యి ఇది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వేరే టెంపుల్స్ కూడా తీసుకొని రిటర్న్ పంపించేసి తర్వాత నుంచి అక్కడ నెయ్యి ఎవరు కూడా వాడకూడదు అనేది వాళ్ళు అక్కడ తమిళనాడు టెంపుల్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. అలాంటిది అలాంటి చోటుకి వీళ్ళు వెళ్ళారు, తెచ్చారు అన్నప్పుడు ఈసారి వీటికి అన్నిటికీ చూస్తుంటే క్లియర్గా మనకు ఒకటి కనపడిపోతుంది ఇక్కడ. ఈ రోజునైతే సిట్ అధికారులకి ఈ డైరీలు వాళ్ళందరూ కూడా ఎవరి త్రూ వచ్చారు, ఎవరు ఇది ఇవన్నీ కూడా వాళ్ళే చెప్తారు. సరే, దీనిలో వాళ్ళే కాదు, అప్పటి ఈఓ గారికి తెలియకుండా జరిగే పని అయితే కాదు కదా, అప్పటి చైర్మన్ గారికి తెలియకుండా జరిగే పని అయితే కాదు కదా. సరే, ఇప్పుడు ఒక ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు కానివ్వండి, అక్కడ నుంచి కొనుక్కుంటున్నామని చెప్పి ఈఓ గారే కావచ్చు, చైర్మన్ గారే కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు తీసుకునేటప్పుడు సో దాని పూర్వపరాలు ఏంటని ఆలోచిస్తారు కదా. ఇది ఎప్పటి నుంచి ఇస్తుంది, ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది, దీనిలో ఆల్రెడీ వాళ్ళ స్టేట్లో వాళ్ళకి దాని మీద ఉన్న నా అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. గతంలో వాళ్ళకి దానిలో ఏమైనా రైట్స్ జరిగి ఏదైనా కల్తీ జరిగి ఉన్నాయని ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. సో ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు? సో వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతాయి? మనం ఇంకొకటి, ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ రావటం కానివ్వండి, అదే కూటమి ప్రభుత్వం రావటం కానివ్వండి, అప్పుడే ఫైల్స్ కూడా తగలబెట్టడం జరిగింది అక్కడ. అదేమంటే సాక్షాత్క్యూట్ అని చెప్పారు, ఫైల్స్ తగలబడ్డాయి అన్నారు. కానీ ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది, ఇదంతా వాంటెడ్లీ, ఇవన్నీ క్లియర్ కట్గా వాళ్ళ ముందే ప్లానింగ్ ఉంది. సో ఇంకోటి కూడా, కరుణాకర్ రెడ్డి గారు ఇంకో అడుగు ముందుకేసి ఆయన కూడా ఒక మాట అన్నారు, కొండపైన ఏ విషయం ఏం జరిగినా మాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తాయి అంటే, మీరు ఇప్పటికీ కూడా అక్కడ మీ వాళ్ళని పెట్టుకొని ఉన్నారు, అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళ అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఇవ్వాలి? హిందువులకి, హిందువుల టెంపుల్ కాబట్టి హిందువులు భక్తులు వెళ్ళి స్వామివారికి వాళ్ళు ఏదైతే కానుకలు ముడుపులు అనుకుంటారో అది చెల్లించినప్పుడు ఆయన మెయింటెనెన్స్ జరిగేటప్పుడు అది ఎవరైతే అక్కడ ఉద్యోగస్తులుగా ఉంటారో, ఆయన సేవ చేయటానికి ఉంటారో వాళ్ళకి వాళ్ళకి మనీ ఇవ్వటానికి ఉంటుంది శాలరీస్ కింద. కానీ ఇక్కడ ఏంటి, దాని మీద నమ్మకమూ లేదు, వాళ్ళకి అసలు అవగాహన లేదు. సో ఆడ ఇచ్చేదేమో హిందూ భక్తులు, పంచుకునేదేమో అన్య మతస్థులు. ఇలా ఉంది. ఇవన్నీ జరిగినాయి అని అంటే వీళ్ళకి తెలియకనే జరుగుతుందా? అక్కడ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, ఈవోగా చేస్తున్న ధర్మారెడ్డికి తెలియదా? వైవి సుబ్బారెడ్డి గారికి తెలియదా? సజ్జల గారు వీళ్ళనందరికీ నిత్యం టచ్లో ఉండి నడిపిస్తున్న సజ్జల గారికి తెలియదా? ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇవన్నీ చూస్తే వీళ్ళకి తెలియకుండానే జరిగాయా అనిపిస్తుందా? ఇవి అన్నీ తెలిసేగా జరిగే ఇన్ని దారుణాలు. సో ఈ రోజుటికైనా సిట్ అధికారులతో నిజం ఏంటనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ 18వ తారీఖున అయితే బయటపడబోతున్నటువంటి ఒక రిపోర్ట్స్ ఏం చెప్పబోతున్నాయి, ఎలాంటి పెద్ద తలకాయలు బయటపడబోతున్నాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.